ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్న ఆ వినాయక విగ్రహం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవడు పడితే వాడు, ఎవడు తోచింది వాడు. సనాతన ధర్మం నుంచి తెలియదు, హిందూ ధర్మం నుంచి తెలియదు, దేవుళ్ళ గురించి తెలియదు. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని స్వప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతారు. పరమత సహనంతో ఉన్నాం కాబట్టి సరే ఎవడో మూర్ఖులు ఉంటారు, చేసుకుంటే వేసుకుంటారు అనేది వదిలేస్తుంటాం. రేవంత్ రెడ్డి మీద ప్రేమతోట లేదా రేవంత్ రెడ్డి పతనాన్ని కోరుకున్న వాళ్ళు దేవుని తీసుకొచ్చి ఆపాదించి ఆ మనిషిని రేపు ఉదయం రేవంత్ రెడ్డికి ఏమైనా అవుతుంది అనుకో. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పెషల్ అట్రాక్షన్ గా ఉండాలి అంటూ రకరకాలుగా విభిన్న రూపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అనేక విమర్శలకు, వివాదాలకు, ఆరోపణలకు దారితీస్తోంది. హైదరాబాద్ గోషా మహల్లో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సీఎం రేవంత్ రెడ్డి ఆకారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అనేది ఇప్పుడు వివాదానికి దారితీసింది. అది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని వెంటనే ఆ విగ్రహాన్ని తొలగించాలి అంటూ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్ విఠల్ గారు. ఆయనతో మాట్లాడి ఈ విగ్రహ వివాదంతో పాటు మిగతా వాళ్ళు ఏర్పాటు చేస్తున్న విగ్రహాలు కూడా ఎందుకు ఇలా వివాదాలకు దారితీస్తున్నాయో తెలుసుకుందాం. సరే, నమస్తే. నమస్తమ్మా స్వరూప గారు, మీకి అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ చెప్పండి అమ్మా. రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్న ఆ వినాయక విగ్రహం మీద మీ అభిప్రాయం ఏంటి? హిందూ ధర్మం ఎట్లా అయిపోయిందమ్మా, సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ ఎవడు పడితే వాడు, ఎవడు తోచింది వాడు. సనాతన ధర్మం గురించి తెలియదు, హిందూ ధర్మం గురించి తెలియదు, దేవుళ్ళ గురించి తెలియదు. ఈ మొత్తం ఈ హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని స్వప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. భారతీయ సమాజంలో ఓపిక, సహనం ఎక్కువ ఉంటుంది కాబట్టి, పరమత సహనం కూడా ఎక్కువనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ రియాక్ట్ కాము. ఎందుకంటే ఎవరి ఇంటల్లో వాళ్ళు దేవుడు ఉంటాడు, ఎవరి గుడి వాళ్ళకి ఇష్టమైన దైవాన్ని మొక్కుంటాం, కోరికలు తీసుకుంటాం, లేదా మనకున్న భక్తిని ప్రదర్శిస్తాం. ఇదే ఇట్లాంటి వాళ్ళు ఇంకో మతం ఏం మాట్లాడతారమ్మా? ఇంకో మతానికి సంబంధించిన దేవుని ఈ రకంగా కించపరుస్తారా? చెంపలు వాళ్ళ కొడతారు ఆ మాటలు మాట్లాడితే. పరమత సహనంతో ఉన్నాం కాబట్టి సరే ఎవడో మూర్ఖులు ఉంటారు, చేసుకుంటే చేసుకుంటారు అన్నట్టు వదిలేస్తుంటాం సమాజంలో. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు కదా. చరిత్ర మూలాలకు వెళ్తేమ్మా మీకు గుర్తుంటుంది, రాజశేఖర రెడ్డి గారు వార్తలే వచ్చినాయి ఆ రోజుల్లో. 7 కొండల వాడి వాళ్ళ ప్రత్యక్ష దైవం కదా మనకు వెంకటేశ్వర స్వామి. 7 కొండలు అనేది కలియుగ దైవం కదా. 7 కొండలు వెంకటేశ్వర స్వామి ఎందుకని 3 కొండల్ని ఎవరికో అక్కడ వాటికన్ సిటీ వాళ్ళకో ఇద్దామనేటువంటి ఇతర మతాల వరకు దారాదత్తం చేద్దామని అనుకున్నారట. ఏమైంది? ఎక్కడ పోయిండు రాజశేఖర రెడ్డి? నాయకుల మీద భక్తి ప్రదర్శించాలంటే రోజు కాలుమొక్కు, నువ్వు ఆయన విగ్రహాన్ని పెట్టుకుని పూజించు, ఇంట్లోనే పెట్టుకో, ఎవరికి అభ్యంతరం లేదు. దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తున్నావు? పవిత్రమైనటువంటి దేవతలను ఎందుకు తీసుకొస్తున్నావు? నీ భక్తి కోసం తెలివి ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. నేను మెట్టు సాయి కుమార్ గారిని ఇంటర్వ్యూ చేశాను. రైజింగ్ తెలంగాణ ఎంత అభివృద్ధి చెందుతుందో తెలియజేయడానికే ఇలా ఏర్పాటు చేశానని ఆయన అన్నారు. నీ ఇంట్లోనే పెట్టుకున్నావు, కరెక్టే. వినాయకుడు ఎందుకు? ఆయన విగ్రహం పెట్టుకో రేవంత్ రెడ్డి గారిది. రైజింగ్ తెలంగాణ వినాయకుడు ఇవ్వలే కాన్సెప్ట్. నీ నాయకుడికి పూజించగలుగుంటే సహజంగా హిందూ సమాజంలో ఇంకోటి ఉంటుందమ్మా, విగ్రహార్థన ఆదరణ అనేది చనిపోయిన తర్వాత చేస్తుంటారు సహజంగా. కృత రూపంలో వచ్చినటువంటి భక్తి ఏంటంటే బతికుండగానే చేస్తున్నారు. నేను చాలా సందర్భంలో మనం మాట్లాడుకున్నాం. గతంలో ఏదైనా పథకం వస్తే చాలు తెలంగాణ భవన్లో కేసీఆర్ గారికి పాలు పోసేది, ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసేది. సహజంగా హిందూ సమాజంలో, హిందూ ధర్మంలో పాలు ఎప్పుడు పోస్తారమ్మా? శవానికి పోస్తారు. చనిపోయిన తర్వాత చివరి ఆ బంధువులో, సమీప బంధువులో శవానికి ఆ హిందూ ధర్మం ప్రకారము చేస్తూ ఉంటారు. ఏమైంది వాళ్ళ మీరు చేసిండ్రు? దేవుడు అనేవాడు చూస్తుంటాడు ఎప్పటికి కూడా. ఇట్లాంటి మహానుభావులు, కార్యకర్తలు ఎవరో అంటే ఆ రేవంత్ రెడ్డి మీద ప్రేమతోట, లేదా రేవంత్ రెడ్డి పతనాన్ని కోరుకున్న వాళ్ళ వీళ్ళు. పతనాన్ని కోరుకుంటే వాళ్ళు ఇట్లా చేస్తారు. మనిషిని దేవుడు చేయడం, మనిషి దేవుడే. మనిషి ఎప్పుడు దేవుడు కాదు. దేవుడైనా మనిషి రూపంలో పుడితే ఆయన అవతారాలు అంటాం మనం హిందూ సమాజంలో.
దశావతారాలు అంటాం, కృష్ణుడు కూడా అవతారంగా తీసుకుంటాం. వీరికి ఎవరికైనా తెలుసా అసలు వినాయకుని చరిత్ర? వినాయకుడు ఎట్లా ఉద్భవించిండమ్మా? వినాయకునికి గజరాజు అనేది ఒక మొహం ఎట్లా వచ్చింది? పార్వతీదేవి శివుడు లేనప్పుడు తను స్నానం చేస్తూ ఒక బొమ్మతోటి తయారు చేసి ప్రాణం పోసింది. స్నానం చేస్తుంటారు కాబట్టి లోపలికి ఎవరు రావద్దని. ఆ కుమారుడు శివుని ఆపుతాడు. శివుడు కోపం వచ్చి తల నరికేస్తే చివరికి పార్వతీదేవి కోరిక మేరకు గజరాజుని తల నరికేసి గజరాజు విగ్రహం పెడతారు కదా, గజరాజు మొహం పెడతారు కదా, అది కదా వినాయకుడి యొక్క గొప్ప. ఆయన వరమిస్తారు మొదటి పూజలు నీకే చేయాలని, మొత్తం దేవతలు శివునితో పాటు. అట్లాంటి భక్తి మనం శుక్లాం వరదనం విష్ణు అని ముందు నుంచి స్టార్ట్ చేస్తాము. ఏదైనా పూజ అప్పుడు వినాయకుని ముందు పూజిస్తాము. వినాయకుడు ఎక్కడ? ఇప్పుడున్నటువంటి మానవులు ఎక్కడమ్మా? బెట్ట సాయి కుమార్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు రేకెత్తించారు. ఏం ముఖ్యంగా ప్రశ్నలమ్మా? మోదీ ఆకారంలో కూడా వినాయక విగ్రహాలను తప్పు. ఏర్పాటు చేస్తున్నారు, చాయ్ పే చర్చ అంటూ విగ్రహాలను పెడుతూ ఉన్నారు. అప్పుడు తప్పుగా అనిపించలేదా? రాజాసింగ్ అప్పుడు ఎందుకు మాట్లాడలే, ఇప్పుడు ఎందుకు మోదీ ఆకారంలో మాట్లాడుతున్నారని? వినాయకుని పెట్టలేమ్మా. ఆయన చూపించే జనసేననో గిన్సేనో ఎక్కడో ఎప్పుడో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎవడో ఆయన కార్యకర్తలు పెట్టిండొచ్చు బహుశా. అది కూడా తప్పే. మనిషిని దేవుని చేయడం అనేది అంతకన్నా పాపం ఇంకోటి లేదు. మనిషి మనిషే, దేవుడు దేవుడే. అవమానించొద్దు మనుషులని. దేవుణ్ణి తీసుకొచ్చి ఆపాదించి ఆ మనిషిని రేపు ఉదయం రేవంత్ రెడ్డికి ఏమైనా అవుతుంది అనుకో, దేవుని కోపం వచ్చి మంచి వచ్చాడో ఏదైనా ఓడిపోవడము, పదవి పోవడము జరిగితే ఇట్లాంటి వాళ్ళకి పనికిరాని మాటలు, పనికిరాని చేష్టలు, అభిమానం పెరిగి వీరాభిమానం పెరిగి ఇట్లా నచ్చేయమని నేను ఇవాళ మీ వేదిక ద్వారా డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నామా, నీకు ఇవి నచ్చుతాయా? ఆర్ యూ హ్యాపీ విత్ దిస్? ఇట్లాంటి ఫాల్తు పనులకు నీకు సంతోషంగా ఉందా? నువ్వు మనిషివయ్యా, ఏదో అదృష్టమో ముఖ్యమంత్రి అయినావు. అసలు నువ్వు పరిపాలించాలని ఇంకా టైం ఉందా నీకంటే? నీకు ఆర్ యూ రియల్లీ విల్లింగ్ టు కంటిన్యూ యాజ్ అ చీఫ్ మినిస్టర్? దీన్ని రాజకీయాలకు ముడిపెట్టి కాకుండా మన హిందువులకి, భక్తికి, పండుగలకి సంబంధించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇదంతా చేస్తుంది కూడా మనలో మనమే కదా. మీరు ఏం చెప్తారు ఇలాంటి విభిన్నమైన వినూత్న రీతిలో వినాయక విగ్రహాలను వికృత పెట్టే వాళ్ళకి? చేష్టలమ్మా. అభిమానము దురాభిమానం అయిపోయి వికృత చేష్టలు అంటారు వీటిని. కానీ దేవుడు అనేవాడు ఎప్పటికప్పుడు చెంపలు వాయిస్తూనే ఉంటారు. ఇలా శిక్షలు ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ఎప్పటికప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తుంటుంది సొసైటీని, సమాజాన్ని. ప్రకృతి ఎప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఊరుకోరు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే, క్షమించరు. వినాయకుడి రూపంలో నా విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అని రేవంత్ రెడ్డి గారు అడగరు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పరు, మోదీ గారు చెప్పరు. ఇదంతా తయారు చేస్తుంది ఈ భక్తులే కదా. అంటే ఈ కొంతమంది సైకోలు ఉంటారమ్మా, అభిమానులు, దురాభిమానులు, వీరాభిమానులు. మేము గచ్చిబౌలిలో చూస్తుంటాం చాలా రకాలుగా మనుషులని. గంజాయికి అలవాటు వాళ్ళు ఉంటారు, తాగుడుకి అలవాటు పట్టు ఉంటారు, సిగరెట్కి అలవాటు. వాడు ఏం చేస్తుంటే వానికి అర్థం కాదు. కొంతమంది ఉంటారు. నేను వ్యక్తులు ఆ పర్సన్స్ గురించి నేను మాట్లాడవచ్చు. జస్ట్ జనరల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్ చేసి సమాజం గురించి మాట్లాడుతున్నాను. ఇది మంచిది కాదు సమాజానికి. సమాజం విలువలు, గౌరవము, ఈ ప్రపంచంలో భారతీయ సనాతన ధర్మానికి ఎంతో గొప్ప ప్రతిష్ట ఉంది, విలువ ఉంది. విగ్రహాలని వినూత్న రీతిలో ఏర్పాటు చేయాలి, మా విగ్రహం పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి అనుకుంటా ఇష్టారాజ్యంగా నిజంగా కూడా దేవుడి విగ్రహాలని ఏర్పాటు చేస్తూ ఇలా విమర్శలకు దారితీస్తున్నారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. థ్యాంక్ యూ సో మచ్ విఠల్ గారు. రైట్ అమ్మా.